హాయ్ ఫ్రెండ్స్, ఇక సింహాద్రి అయితే మందు తాగి మీ అమ్మ నా ఎదురుటే కూర్చుందమ్మా, నాతో మాట్లాడుతుందమ్మా అని ఫుల్గా మందు తాగి అయితే అంటూ ఉంటాడు. ఇక అదంతా చూసి ఆనందికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి నాన్న ఇది, నువ్వు మందు తాగకూడదు అని చెప్పానా? నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఇంకొకసారి అమ్మ నాతో మాట్లాడుతుంది అని మందు తాగావంటే నేను ఊరుకోను అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సరే బేటా, నేను ఇంకా నుంచి మందు తాగను. నేను అలా మందు తాగకుండా మామూలుగా ఉండాలి అంటే మీ అమ్మని చంపిన వ్యక్తి మీద మనం కేసు పెట్టాలి. అప్పుడు మాత్రమే నేను మందు తాగకుండా మంచిగా ఉంటాను. వాళ్ళ మీద కేసు పెడతానని నాకు మాటివి బిడ్డ అని అయితే సింహాద్రి ఆనందిని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే సునంద అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ మీ నాన్న జీవన మీద కేసు పెట్టాలి అని చూస్తాడేమో. కేసు పెడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఒకవేళ మీ నాన్న అలాంటి ప్రపోజల్ తీసుకుని వస్తే మీ నాన్నని నువ్వే కన్విన్స్ చేసి జీవన మీద కేసు పెట్టకుండా ఆపాలి అని సునంద చెప్పిన మాటలు ఆనందికి గుర్తుకు వస్తాయి. ఇక అది గుర్తు చేసుకుని, అయ్యో అత్తయ్య గారు ముందే చెప్పారు, ఇప్పుడు నాన్న జీవన మీద కేసు పెడదామంటున్నాడు. ఇప్పుడు నాన్నకి నేను అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అటు అత్తయ్య గారు పెడితే ఊరుకోరు, ఇక్కడ నాన్న పెట్టకపోతే ఊరుకునేలా లేడు. దేవుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను ఎవరికి సపోర్ట్ చేయాలి అని ఆనంది అయితే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి బేటా, నువ్వు మీ అమ్మ చావుకి కూడా న్యాయం చేయలేవా? మీ అమ్మని చంపిన వాళ్ళని అలా వదిలేద్దామా అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆనంది సింహాద్రికి మాటిస్తుందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.